నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే. తనిష్క గారు, పితృపక్షాల్లోనే ఉన్నాం మనం. పితృదేవతల ఆరాధన చాలా విశేషంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటున్నారు, వాళ్ళ స్తోమతని బట్టి. ఒకరు చక్కగా శ్రార్థ కర్మలు 15 రోజులు కూడా చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ తిథుల ప్రకారం, అంటే ఎవరైతే వాళ్ళు చనిపోయిన వాళ్ళటువంటి తిథుల ప్రకారం చేసుకునే వాళ్ళు ఉంటారు. కాదండి ఇవన్నీ మాకు తెలియవు అనుకుంటే అమావాస్య రోజు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది ఉంటారు, ఏమంటే మాకు నిజంగా మాకు అసలు ఐడియా లేదు, మా పెద్దవాళ్ళు చెప్పలేదు, మాకు మాత్రం రకరకాల సమస్యలు ఉన్నాయి, చేయించుకునే ఆర్థిక పరిస్థితి లేదు మాకు, అయినప్పటికీ మా పితృదేవతల అనుగ్రహం మేము పొందాలి, మా సమస్యల నుంచి మేము బయటపడాలి అని అంటే మరి ఏదైనా రెమెడీస్, ఏమైనా పవర్ఫుల్ రెమెడీస్ చెప్తారా చేసుకోవడానికి? ఇప్పుడు పితృదేవతలు అనేటప్పుడు మేజర్ గా చనిపోయిన వాళ్ళు ఒక ఆత్మ, అదిదా మనకు వచ్చి ఆ దోషం అనేది ఇస్తుంది. అంటే వాళ్ళ ఆత్మ శాంతించకపోతే మనకు అది వాళ్ళకి సమస్యలుగా అవుతుంది ఇంట్లో ఉన్న వాళ్ళకి. సరే, ఇప్పుడు ఆ పితృ దోషం అనేది వాళ్ళకి ఎలా వచ్చింది ఫస్ట్ చూడాలి. ఒకటి ఏంటంటే వాళ్ళకి ఇంట్లో ఎన్ని రోజుల్లోంచి సమస్యలు జరుగుతుంది. సరే, ఎవరు చనిపోయిన తర్వాతలోంచి వచ్చింది ఒకసారి అలా కూడా వస్తుంది. అవును, పర్టికులర్ గా ఇప్పుడు ఒకరు పెద్దవాళ్ళు చనిపోయారు ఆ ఇంట్లో, ఆ టైమింగ్ లోంచి అసలు దోషం వస్తుంది అంటే దానికి తగినట్టుగా రెమెడీ ఉంటది. కొంతమంది యాక్సిడెంట్ లో చనిపోతారు, అది అకాల మరణం చెప్తారు. అలా చనిపోతే కూడా పితృదోషం ఇంకా ఎక్కువ ఉంటుంది ఆ ఇంట్లో. ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు అది కూడా అస్సలు డేంజర్. అవును, ఎందుకంటే వాళ్ళ ఆయుష్ వాళ్ళు నిర్ణయించేది కాదు, భగవంతుడి చేతిలో ఉండేది. కానీ ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళు చనిపోతారు, కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత బాధలు పడుతూ ఉంటారు కదా. సో అది కూడా పితృదోషం ఎక్కువ ఉంటుంది. సో అలా ఉన్న వాళ్ళకి కూడా ఏమైతుందంటే మనం చేపించే రెమెడీ అనేది అసలు జనరల్ గా కొంతమంది డైరెక్ట్ టెంపుల్ కూడా వెళ్ళమంటాము. అంటే మనం చేపించేది చెంగల్పట్ డిస్ట్రిక్ట్ లో నెన్మేలి ఒక ఊరు ఉంటుంది, కేరళలోనా ఇక్కడ తమిళనాడులో. అది వచ్చి ఏంటంటే విష్ణుమూర్తి ఆలయం అది. సో స్వామి వారు స్వయంగా వచ్చి ఒక భక్తురాల గురించి, అంటే వాళ్ళు వచ్చి భార్య భర్తలు, అసలు వాళ్ళకి పిల్లలు లేదనమాట, వాళ్ళ గురించి వీళ్ళే స్వయంగా చేశారు. ఎవరు? దేవుడు విష్ణుమూర్తి వచ్చి వాళ్ళ బాబు లాగా, అంటే తను తర్పణాలు ఇచ్చాడనమాట. సో వచ్చాడా? అయ్య బాబు, ఎంత పుణ్యమైన దంపతులు వాళ్ళు. యాక్చువల్ గా ఏమైందంటే అప్పట్లో మనకు వచ్చి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన కాలంలో ఏమైంది, వీళ్ళకి వచ్చి అప్పుడు ట్యాక్స్ పే చేయాలి, కలెక్ట్ చేసి ఊర్లో ఉండే వాళ్ళు అక్కట్లో ఒక గురువు లాగా. బట్ వీళ్ళు ఏం చేశారు, ఆ ఊర్లో ఉన్నప్పుడు ఏమైందంటే ఆ డబ్బులంతా కలెక్ట్ చేసి విష్ణుమూర్తికి ఆలయం కట్టించేశారు. ఆ డబ్బులు తనకి ఇవ్వాలి కదా. బట్ అయితే వీళ్ళు ఏమైందంటే తను తప్పు చేశారు కాబట్టి డబ్బులు ఇవ్వట్లేదు, తను గుడి కట్టుకున్నారు కదా అని తనకు ఊరి శిక్ష వేశారు. అప్పుడు ఆయన బాధ ఏందంటే, ఒకటి, స్వామి నేను మీకే గుడి కట్టించాను, నాకు పిల్లలు లేదు, ఒకవేళ నేను చనిపోతే నేను ఆత్మ నాది శాంతించకపోతే కష్టం కదా, నేను మంచిదే చేశాను, నాకు పిల్లలు లేదు కాబట్టి నాకు ఎవరు పితృ తర్పణాలు ఇస్తారు అని చెప్పి బాధపడతారు. సో నువ్వే రా. ఆయన ఏం చేశాడు, నేను నీకు కొడుక్గా ఉండి నేను చేస్తాను అని చెప్పి చేశాడు. సో స్వామి వారు స్వయంగా వచ్చి, ఇప్పుడు కూడా ఆయన పాదాలు అక్కడ ఉంటుంది. సో స్వామి వారి పాదాల దగ్గరనే చేపిస్తారు అది. అసలు నిజంగా చెప్పాలంటే 25 years బ్యాక్ మాకు కూడా ఏమైందంటే, మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య చనిపోయారు. సో ఆయన చనిపోయిన తర్వాత అంత ముందుగా చాలా అంటే చాలా అసలు బిజినెస్ ప్లస్ ప్రాపర్టీస్ అన్ని బాగుండేది. అప్పుడు ఏమైందంటే సడన్ గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేది బిజినెస్ లో. అప్పుడు ఏం చేసుకోలేకుండా పొజిషన్ లో అట్లా అన్ని ఉంది, కానీ ఏం లేనట్టుగా అయిపోయింది. సో అన్ని ఉంది, బట్ అయితే అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేది చూసాను ఫస్ట్ టైం నేను. అప్పుడు ఏమైంది, స్వామి వారి టెంపుల్ ఇట్లా మా బాబాయ్ చెప్పారు అక్కడికి వెళ్ళమని చెప్పి. సరే, నా టెంపుల్ కి వెళ్ళి పూజలు చేసుకున్న తర్వాత అట్లానే ఫుల్ డెవలప్మెంట్, అప్పుడులోంచి ఏ సమస్య లేదు. అయితే చూడండి, ఆ పితృ దోషం వల్ల అసలు ఎంత సమస్యలు వచ్చింది చూడండి. సమస్యలు ఫేస్ అసలు దగ్గర ఒక 3-4 years ఉంటుంది కంటిన్యూగా, అంటే మనకు తెలియదు. బట్ అయితే ఒక 4 years పైన ఉంటుంది. మనకి ఇవన్నీ విషయాలు తెలియదు, వాళ్ళు చనిపోయిన తర్వాత సమస్య వచ్చింది అనేది కూడా అప్పట్లో అంత తెలియదు కదా. సో నాది జ్యోతిష్యం స్టార్ట్ అయ్యి 20 years అయింది. అవునండి, దానికంటే ముందుగా, అప్పుడు 5 years ముందుగా. బట్ అయితే అప్పుడు ఆ 5 years లో ఏమైందంటే, మనకు ఆ తర్వాతనే జ్యోతిష్యం గురించి వచ్చాము,
చాలా మంచిగా అయ్యాం. మళ్ళీ బిజినెస్ అన్ని బాగానే అయింది, అన్ని బాగున్నాము. నెక్స్ట్ మన ఏంటంటే ఈ విషయాలు మనం ఎంత మంచిగా అయ్యాం. ఎగ్జాక్ట్. సో ఇట్లా పితృదోషం వల్ల ఎంత మందిలు బాధపడుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఆ టెంపుల్ వెళ్ళి చేసుకోవచ్చు. మళ్ళీ చెప్పరా టెంపుల్ పేరు? అది వచ్చి చెంగల్పట్టు డిస్ట్రిక్ట్. చెంగల్పట్టు డిస్ట్రిక్ట్, నెన్మేలి. నెన్మేలి అని ఆ ఊర్లో ఉంటాడు ఆయన స్వామివారు. అయితే ఏమైనా ఉంటుందా? విష్ణుమూర్తి ఆలయం. అది తర్పణాల గురించి, అది శ్రార్థ కర్మలే అంటారు. శ్రార్థ కర్మలు, దాని గురించి అన్నేమి ఆయన పేరు అట్లనే వస్తుంది. అయితే అది ఫేమస్ అక్కడ. మన ఒకవేళ అంటే అది చెంగల్పట్టులోంచి తిరుక్కళ్ళగుండ్రం వెళ్లే రూట్ లో ఉంటుంది. మనకు కావాలంటే ఆన్లైన్ మనకు ఒకసారి అడ్రస్ కావాలంటే పెడతాం, నో ప్రాబ్లం. వాళ్ళు డైరెక్ట్ వెళ్ళాలని అనుకునే వాళ్ళు వెళ్ళి వాళ్ళ చేతితో చేసుకోవచ్చము. ఒకవేళ వెళ్ళలేదు అనే వాళ్ళకి మేము చేపించేది నెన్మేలిలో చేపిస్తాము, ప్లస్ అక్కడ కొల్లిమలలో చేపిస్తాము. మన 2 పూజలు చేపించి వాళ్ళకి ఏదైనా అవసరం పడే ఇంపార్టెంట్ మెటీరియల్ పంపిస్తారు. సో మన ప్రాసెస్ అనేది కూడా ఉంటుంది. లేదా డైరెక్ట్ వెళ్ళాలని అనుకుంటే వెళ్ళొచ్చు, అదేం కాదు. సో వాళ్ళ ఇష్టం, అది క్లయింట్ కు ఏం అనిపిస్తుంది కంఫర్టబుల్ అది చేసుకోవచ్చు. అందుకే గుడి పేరు కూడా చెప్తున్నాను నేను. రైట్, బ్యూటిఫుల్. అయితే మంచిగా అయ్యారు అసలు. అంటే మేజర్ గా ఎవరైనా ఇంట్లో యాక్సిడెంట్ అయ్యి చనిపోయారని అనుకోండి, అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు. ఒక్క విషయం ఏంటంటే ఒక్కసారి ఆ పూజ అక్కడ వెళ్ళి చేసేసాం అనుకోండి, ఒక 10 years చేయకపోయినా పర్వాలేదు, మనం అవి శ్రార్థం ఇవ్వకపోయినా పర్వాలేదు. అంటే తర్పణాలు ఇవ్వలేదు, మర్చిపోయాము, వేరే ఎక్కడ వెళ్తున్నాం, ఒక్కసారి ఇచ్చినా అంత ఫలితం ఉంటుంది. అది అంటే ఇయర్లీ వన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్ గా ఇవ్వాలి, ఇవ్వకుండా పోకూడదు. కానీ ఒకవేళ ఇవ్వలేంట కూడా ఆ స్వామి వారికి చేసాం కదా, సో ఆయన దగ్గరే వెళ్ళి చేయడం వల్ల అది ఏమైతుందంటే వాళ్ళకి అది ఏం సమస్య ఏం రాదు. అది కూడా నేను చెప్తున్నా. ఎందుకంటే ఒక్కసారి వెళ్ళి చేసిన దానికి ఎన్ని సంవత్సరాలు అంత ఫలితం ఉంది అంటే అది నిజం. వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఇవి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఒక్కసారి అక్కడ అంటే వెళ్ళే ముందుగా ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసేసి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు కదా పూజల గురించి, ఇంత మందిలో వచ్చారంటే వాళ్ళు కూడా చూసుకోవాలి కదా. సో ఇవన్నీ చేసేసి వెళ్ళొచ్చాము. లేదు మాతో అప్రోచ్ అయ్యి వెళ్తామంటే వెళ్ళొచ్చు, ఏం కాదు. సో వాళ్ళకి చెప్తాం ఈ టైమింగ్ లో వెళ్ళండి, మీకు ఏమి ఇబ్బంది లేదని. సో ఈ 15 రోజుల్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. రైట్. అయితే జాతకంలో మీరు ఎలా చూస్తారు వీళ్ళకి ఖచ్చితంగా పితృదోషం ఉంది అని ఎలాగ కనిపెడతారు? ఓకే, ఇప్పుడు ఒక జాతకము మీన లగ్నంలో పుట్టారు, వాళ్ళ జాతక చక్రం చూపిస్తున్నారు. వాళ్ళ జాతక పరంగా ఏమైతుందంటే 4th house లో మాంది గ్రహం ఉంది అనుకోండి. అప్పుడు వాళ్ళ జాతకంలో ఏమైతుందంటే బుధుడు మాంది అవుతాడు, మిథునలో ఉన్నప్పుడు మాంది. సో అప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే పర్టికులర్ గా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ బుధుడు పవర్ లో చనిపోయి ఉంటే, అంటే డేట్, మంత్, ఇయర్ అన్ని కలిపితే 5 పవర్ వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళ నాన్నగారైనా ఉండొచ్చు, వాళ్ళ మదర్ అయినా ఉండొచ్చు. బట్ అయితే 4th house అంటే మదర్ సంబంధించిన తల్లి గురించి ఉండేది. అయితే కానీ అప్పుడు అమ్మ చనిపోతే దోషం వస్తుంది. లేదు సరే నాన్నగారితో చనిపోయారు, 5 పవర్ లో చనిపోయారు అనుకోండి, అప్పుడు తండ్రి చనిపోతే కూడా దోషం వస్తుంది. అప్పుడు ఏమైతుందంటే పితృదోషం ఉంది మనం అక్కడ ఫస్ట్ కనిపెట్టేస్తాం. ఫస్ట్ వాళ్ళ జాతకం చూడగానే నెగిటివ్ నెంబర్స్ మెన్షన్ చేస్తాం. నెగిటివ్ నెంబర్స్ ఏమేమి ఉంది అంటే అది నోట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిథునంలో మాంది ఉన్నాడు అంటే అది 5 పవర్. ఒకవేళ మకరంలో మాంది ఉంటే 8 పవర్. ఇప్పుడు 5, 8 వాళ్ళ నెగిటివ్ నెంబర్ చెప్తాం అనుకోండి. ఈ 2 నంబర్ లో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ తాతయ్య ఉండొచ్చు, నాన్నమ్మ ఉండొచ్చు, లేదు వాళ్ళ నాన్ననే ఉండొచ్చు, ఎవరైనా చనిపోతే సో ఆ పితృదోషం వాళ్ళకి ఉందని అర్థమైపోతుంది. సరే ఇంకొకటి చూడండి, పర్టికులర్ గా ఒక ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే ఎవరైనా ఒకరికి పితృదోషం వస్తుంది. కొన్ని ఇళ్లలో చూడండి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ పితృదోషాలు ఉంటుంది. ఎందుకంటే అది శని పవర్లనో రాహు పవర్లనో వాళ్ళ పెద్దవాళ్ళు చనిపోతే, లేకపోతే వాళ్ళ కుటుంబ స్థానంలో కేతు ఉండి ఆ కేతు పవర్ లో మాంది ఉంటే, కేతుతో మాంది ఉన్నప్పుడు కేతు పవర్ లో ఎవరైనా చనిపోతే టోటల్ ఫ్యామిలీ అందరూ సఫర్ అవుతారు. అది వచ్చి మనం ఈజీగా కనిపెట్టవచ్చు. అందరికీ సమస్యలు ఉంది. కొన్ని ఇళ్లలో చూడండి వాళ్ళు చనిపోయినప్పటిలోంచి ఎవరో ఒకరికి సమస్య ఉంటది, కొంతమందికి అట్లా కాదు, వాళ్ళందరికీ సమస్యలు వస్తుంది. అది జాతకం చూస్తేనే అర్థమైపోతుంది. సరే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఎన్ని పూజలండి చేశామండి, మీరు చెప్పాల్సింది లేదు, అన్ని తిరిగాము పితృదోషాలకు మేము చేస్తూనే ఉన్నాము అంటారు, కానీ ఫలితం అయితే లేదని అంటారు. వాళ్ళ జాతక పరంగా వాళ్ళు పూజలు చేయించుకుంటే 100% ఆ పితృదోషం నుంచి బయటపడవచ్చు. సో ఫలితం 100% ఉంటుంది. బ్యూటిఫుల్. డెఫినెట్ గా దాన్ని చేయించుకునే విధానంలో చేయించుకోవాలి. ఎలా ఉంది అనేది జాతక పరిశీలన ద్వారానే తెలుస్తుంది. కాబట్టి దాని పక్షంలో మేడం ని కూడా కాంటాక్ట్ చేయొచ్చు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే.